అదిగో ఇదిగో అంటూ తెలంగాణ కేబినెట్ విస్తరణపై జరుగుతున్న ప్రచారానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. ఈ ఉగాది తర్వాత విస్తరణ ఉంటుందని తమకు సంకేతాలు అందాయంటూ ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో పలువురు మీడియాతో చేసిన చిట్ చాట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు ముగిశాక సీఎం ఢిల్లీ వెళ్లి విస్తరణ ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారని, జాబితా ఖరారు చేసుకుని వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే విస్తరణ ఆలస్యమైందని, సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు అధిష్టానం సైతం రెడీగా ఉందని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాలు, జిల్లాలు హామీలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవుల పంపకం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సందీప్, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గడిచిన 10 రోజులుగా జరుగుతున్నాయి. మరొక వారం రోజుల పాటు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం నేపథ్యంలో ఇప్పుడు అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ, ఆశావాదులు, అటు ఎమ్మెల్సీలు కూడా మంత్రివర్గం పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ అప్పుడని దాదాపు 14 నెలల పాటు కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు 14 నెలలు అయినా కూడా ఇంకా 11 మందితోటే కేబినెట్ కొనసాగుతుంది. ఇంకా 6 బెర్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 6గురిలో ఎవరుంటాము అనేటువంటి చర్చ జరుగుతోంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చాలా మంది కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియాతో చిట్ చాట్ లో పాల్గొంటున్నారు. తమకంటే తమకే అవకాశం ఈసారి రాబోతోంది. ఈ పుల్ల సమీకరణలో కావచ్చు, లేదంటే జిల్లాల ఈక్వేషన్స్ లో కావచ్చు. ఇది గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటే హామీ ఇవ్వడం కావచ్చు, గతంలో అధిష్టానం నుంచి మాకు హామీ ఇచ్చిందని కావచ్చు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఉగాదికి మంచి ముహూర్తం ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు, తమకు అవకాశం దక్కబోతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని ఇప్పటికీ కొంతమంది బాటంగా చెప్తున్నారు, కొంతమంది ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 6 ఖాళీల నేపథ్యంలో 6 ఎటువైపు ఇవ్వాలి, ఏ ఈక్వేషన్ లో ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మిగతా సీనియర్ లీడర్ల అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికీ మనం ఒకసారి పరిశీలిస్తే మహబూబ్ నగర్ నుంచి ఖచ్చితంగా ఒకరికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి మరొకరికి అవకాశం అక్కడ రాబోతుందని ఒక చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు, ఆదిలాబాద్ నుంచి ఖచ్చితంగా ఒకరికి రాబోతుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి కూడా ఖచ్చితంగా రాబోతుంది అన్న చర్చ జరుగుతుంది. ఇక మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎవరు గెలవలేదు, అంతా ఇక్కడ ఎంఐఎం కు బాగా పట్టున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా గెలిచినటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ కేబినెట్ లో ఒకరికి స్థానం కల్పించి తర్వాత ఎమ్మెల్సీగా చేయొచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఉంది. అదే సమయంలో మైనార్టీలకు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మైనార్టీలకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుందనే ఒక చర్చ ఉంటుంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒకరు ముస్లిం వ్యక్తికి కేబినెట్ లో ఎక్స్పెన్షన్ ఉండబోతుంది అనే చర్చ ఉంది. అది ఎవరు ఏంది మొన్న వాస్తవానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఖచ్చితంగా ఒక మైనార్టీ వ్యక్తికి ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ జరిగింది. షబీలో లేదంటే ఫైన్ కురీసి ఇట్లా చాలా మంది పేర్లు వినపడ్డాయి, కానీ ఎవరికి ఇవ్వలేదు. బట్ కేబినెట్ విస్తరణలో ఒకరికి ఇచ్చి తర్వాత జరిగేటువంటి స్థానిక సంస్థల కోట కావచ్చు, మరో కోటలతో ఖాళీలే అవకాశం ఉంది మరో 2-3 నెలల్లో. అప్పుడు భర్తీ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఉగాది చాలా త్వరలో ఉండబోతుంది కాబట్టి ఈ వారం 10 రోజుల్లో ఎక్స్పెన్షన్ ఖచ్చితంగా ఉండబోతుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ దాంట్లో ఖచ్చితంగా ఈసారి అంటే గతంలో 2-3 సార్లు కూడా కొత్త సంవత్సరంలో జనవరి 1 నాడు చేయబోతున్నారు, దసరాకు ఖచ్చితంగా ముహూర్తం ఉండబోతుంది, సంక్రాంతికి పక్కా ఉండబోతుంది. ఇట్లా చాలా వరకు రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి బడ్జెట్ సమావేశాలు అయిపోవడంతో 27వ తేదీ అయిపోవడంతో ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో అధిష్టానం ఈ విషయంలో ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా 1-2 డేస్ అక్కడ కూర్చొని పర్వాలేదు, పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత అక్కడి నుంచే పేర్లు అనౌన్స్ చేయించాలి అన్నటువంటి ఆలోచన ఉంది. అనౌన్స్ కావడంతో వెంటనే రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం ఖరారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ ఉగాదికి 100% ఎక్స్పెన్షన్ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అందుకనే కులాలు, మతాలు, అదే సమయంలో జిల్లాలు, గతంలో వచ్చినటువంటి ప్రామిస్లు అన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి ఉగాది, ఎందుకంటే ఉగాది కూడా ఇప్పుడు ఇవ్వకపోతే ఇప్పటికే 15-16 నెలలు అవుతుంది. దాని తర్వాత ఉండేటువంటి ఈ 3 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటుంది. మిగతా 6 నెలలు 8 నెలలు మొత్తం కూడా మళ్ళీ ఎలక్షన్స్, టికెట్స్
ఈ అడావుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ 3 ఏళ్ల పాలన కోసం కూడా ఇంకా తీసుకోకపోతే చాలా కష్టం ఉంటుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి దగ్గర చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నటువంటి పరిస్థితి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ మీద కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, మంత్రుల మీద కూడా కొంతవరకు ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సవాల్గా మారింది. మంత్రివర్గ విస్తరణ చేయడం, పాలన మరింత స్పీడప్ చేయడం అనే దాని మీద దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేంద్ర, ఇంతకు ముందుకు 4 మంత్రి పదవులు భర్తీ చేస్తారనే ప్రచారం ఇన్నాళ్ళుగా సాగింది. అంటే ఇప్పుడు 4 మాత్రమే భర్తీ చేస్తారా, లేకపోతే 6 భర్తీ చేసే అవకాశం ఉందా? ఇక ఇప్పుడు చాలా లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా 6కు 6 భర్తీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ముందే గనక ఒక 4-5 నెలల క్రితం గనక అలా చేసి ఉంటే 4 చేసి 2 మరొక సందర్భంలో చేసే ఆలోచన ఉన్నట్టుగా మనకు ఆనాడు వినిపించింది. కానీ ఇప్పుడు చాలా టూ లేట్ అయింది. ఇప్పుడు 1.5 ఇయర్ కాబోతోంది. ఈ 1.5 ఇయర్ లో ఇప్పుడు చేసేటది ఖచ్చితంగా కూడా మిగతా మొత్తం 6 నింపడం, దీంట్లో ఖచ్చితంగా వారికి మైనారిటీకి వచ్చే అవకాశం లభిస్తుంది. బీసీ ఉద్యమం కూడా ఇప్పుడు బాగా బలపడింది. మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా హైకమాండ్ కూడా చాలా చాకచక్యంగా నిర్ణయం తీసుకుంది. ఒక మహిళకు విజయశాంతికి టికెట్ ఇచ్చింది, అదే సమయంలో మిగతా వాళ్ళకు బీసీలకు ఇచ్చింది, మళ్ళా మాల సామాజిక వర్గానికి అద్దం దయాకర్కి ఇచ్చింది. ఇట్లా అన్ని సమకూరలు చూస్తూ రెడ్డి సామాజిక వర్గానికి పెద్దగా ఇవ్వలేదు. అంటే రెడ్డిల డామినేషన్ ఎక్కువగా ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత 4 దాకా వాళ్ళకి ఇచ్చినట్టుగా అర్థమైంది. కనుక మొత్తం ఉన్న దాంట్లో మొత్తం కూడా బీఆర్ఎస్ కూడా ఒకటి ఇచ్చింది. కాబట్టి ఇట్లా ఓవరాల్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అన్నిటికీ అన్ని నింపే అవకాశం ఉంటుంది. 6 నింపడం, దీంట్లో మైనార్టీ లేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. బీసీలకు ఇస్తే 2కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మిగతా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా, వెలమ సామాజిక వర్గానికి మిగతా వాళ్ళకి ఇస్తారా చూడాల్సిన అవసరం ఉంది. కానీ మరో 2 కూడా అటు అగ్రవర్ణాలకు ఇచ్చే అవకాశం ఉంది. కనుక 6 ఖచ్చితంగా నింపుతారు. ఖచ్చితంగా వచ్చేటువంటి ఈ 3.5 సంవత్సరాల పాటు పాలన మీద ఎలాంటి ఇబ్బంది పడకుండా చాలా స్పీడప్ గా చేయడానికి, ఎందుకంటే ఇప్పటికీ రాజు యువ వికాసం స్టార్ట్ చేశారు, అదేవిధంగా ఇందిరా సంబంధించినటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, మహిళల శక్తి సంబంధించి ఇట్లా మిగతా ఇప్పటికే 6 గ్యారంటీలు నడుస్తున్నాయి. కనుక వీటన్నిటిని స్పీడప్ చేయాలన్నా మంత్రులు ఖచ్చితంగా అందరు ఉండాలి. దీనికి తగ్గట్టుగా పాలన ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణకు ఈసారి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఉగాదే ముహూర్తంగా ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అందుకని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన వెంటనే ఈ నెల ఎండింగ్ లోపనే వెళ్లి ఖరారు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేంద్ర, అంటే ప్రధానంగా ఈ రేస్ లో ఎవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి? మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వాకిడి పేరు ప్రధానంగా వినపడింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి వాస్తవానికి ఇప్పటి వరకు లేదు. బీసీలో చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఉంది. అదే సమయంలో యాదవ సామాజిక వర్గానికి లేదా కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే యాదవ్ అనేది కూడా ముదిరాజు యాదవ్ అనేది బీసీలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి అది కూడా దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంది. కొన్నిసార్లు తక్కువ సంఖ్య ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సార్లు నిర్ణయాలు తీసుకుంటుంది. కనుక అట్లాంటి వ్యక్తిని కూడా ఎవరైనా ఎంపిక చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో యాదవ కుర్మ దాంట్లో కూడా చాలా మంది పేర్లు వినపడుతుంది. నల్గొండ నుంచి ఒక పేరు వినపడుతుంది, మిగతా నిజామాబాద్ నుంచి అట్లా చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ నుంచి కూడా ఒకరికి అవకాశం ఉంది, మాదిగ సామాజిక వర్గం పేరు అన్నటువంటి చర్చ జరుగుతుంది. అదే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ పేరు బలంగా వినపడుతున్నప్పటికీ ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఇవ్వకుండా అతనికి వేరే రకంగా సర్దుబాటు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో పేర్లు మనం ఇంతకుముందు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు కూడా నిజామాబాద్ లో వినపడుతుంది. గడ్డం వివేక్ లేదా వినోద్ పేర్లలో ఒకటి పేరు ఖచ్చితంగా వినపడుతున్నటువంటి పరిస్థితి వినపడుతుంది. ఇట్లా మాదిగా లేదా మాల సామాజిక వర్గానికి మరొకరికి అవకాశం ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి, లేదంటే కుర్మ లేదా యాదవ్ సామాజిక వర్గానికి, ఒక వేలమ సామాజిక వర్గానికి, ఒక రెడ్డి సామాజిక 2 రెడ్డి సామాజిక వర్గాలకు ఇస్తే మరొక మహిళకి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇస్తే మహిళకు, లేదంటే అదే మహిళ ఆల్రెడీ 2 ఉన్నారు కాబట్టి మరొక సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేందర్.